తొలి ప్రేమ ఎవరిది? దేవునిదా, నరునిదా? దేవునిదా, ప్రియునిదా, ప్రేయసిదా? తొలి ప్రేమ ఎవరిది? తొలి ప్రేమే రాసు. తొలి ప్రేమ ఎవరిది? దేవునిదా, ప్రియునిదా, ప్రేయసిదా? నీదా, నాదా అంటే ఒక అమ్మాయిదా, లేదంటే నీదా, లేదా దేవునిదా? ఎవరిది తొలి ప్రేమ? మనం బైబిల్ నుంచే నేర్చుకుందామా? అయితే ఈ భూమి మీద ప్రతి ఒక్కడు తొలి చూపులోనే నేను అబ్బా పడిపోయాను అంటారు. నిజంగా అమ్మాయి అయినా అబ్బాయి అయినా చెప్తారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నాతో పాటు ప్రతి ఒక్కరు ఫస్ట్ సైట్ అంటారు. పోనీ తొలి చూపు పడ్డారా? మీరు ప్రేమించారు కదా, నిజంగానా? వేరే వాళ్ళు అయితే ఈ భూమి మీద ప్రతి ఒక్కరు పుట్టిన తర్వాత ఎవరు ఫస్ట్ తొలిసారి చూస్తారు చెప్పండి? అమ్మ నాన్న చూస్తారు. కానీ వయసు వచ్చిన తర్వాత కొత్తగా పరిచయమైన అమ్మాయి లేదా కొత్తగా పరిచయమైన అబ్బాయి చూస్తే అది తొలి చూపా? ఒకసారి ఆలోచిద్దామా? ఇప్పుడు మనం పాలించి పెంచిన తల్లిదండ్రులకి తొలిచూపు కాదా? వాళ్ళు తొలిచూపే కదా. బిడ్డ పుట్టిన వెంటనే వాళ్ళే చూస్తారు. ఒకవేళ ఇంట్లోనైతే వాళ్ళు చూస్తారు, లేదంటే హాస్పిటల్లోనైతే డాక్టర్లు ఫస్ట్ చూస్తారు. కానీ లవర్ చూస్తాడా? చూడు కదా. అది తొలి ప్రేమ కాదు కదా. అది మధ్యలో వచ్చేది ప్రేమ కాదు కదా, తొలి చూపు కూడా కాదు. అయితే ఈ భూమి మీద ఒక పురుషుడు ఏమనేసి ప్రయాణిస్తున్నాడంటే, నేను పుట్టింది నీకోసమే, నేను పుట్టింది నీకోసమే. మీసం కూడా వచ్చిందంటే నీకోసం అది పాట విన్నారు కదా. నేను పుట్టింది నీకోసమే, మీసం వచ్చింది నీకోసమే. లక్ష్మీ బాబు అంతే కదా. నేను పుట్టిందంటే నీకోసం. అమ్మాయి కూడా నీ వెంటే నేను వస్తానని ఒక పాట ఉంది, సినిమా పాట. నీ వెనక నేను వస్తానట. నిజంగానా? చనిపోయిన తర్వాత వెళ్తారా? వెళ్ళలేడు. కానీ మొట్టమొదటిగా తొలిసారిగా చూసింది తల్లిదండ్రులు కూడా కాదు, దేవుడు చూశాడు. చూద్దామా? ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. ఫస్ట్ ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లుగా అయితే ఇర్మియా గురించి మాట్లాడుతూ దేవుడు ఈ విధంగా అంటున్నాడు. ఇర్మియా గ్రంథము, గర్భములో నేను నిన్ను రూపింపే నిన్నెరిగితిని, నీవు గర్భం నుండి బయలుపడకముందే యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అయితే ఇక్కడ తర్వాత ఎవరు కూర్చో మళ్ళీ నీవు గర్భంలో ఉన్నప్పుడే నా కన్నులు నిన్ను చూసేను అని ఉంటుంది. దావీదు గురించి కదా ఉంటుంది. చూడు, మనము రూపించినప్పుడే దేవుడు మనల్ని చూశాడు. ఇంకా శరీరమే తయారవ్వలేదు, పిండముగా ఉన్నప్పుడే నా కన్నులు నిన్ను చూసానంటే దేవుడి దగ్గర చూపు. ప్రియుడిది కాదు కదా, ప్రీసి కూడా కాదు కదా. మొట్టమొదటిగా ఎవరిది తొలిచూపు అంటే దేవునిదే తొలిచూపు. ఒక మనము శరీర ఆకారాలు మార్పు వచ్చేటప్పుడు మెచ్యూరిటీ అవ్వకముందు ప్రియుడు ఉండదు, ప్రేయసి ఉండదు. కానీ మెచ్యూరిటీ అయిన తర్వాత ప్రియుడు వస్తారు. అయితే తొలి చూపు చూసేది వాళ్ళు కాదు, తల్లిదండ్రులు కూడా కాదు. మరి మన కోసం మన చేతులు, కాళ్ళు, ముక్కు, కళ్ళు, జుట్టు, తల ఎలా ఉండాలో అవన్నీ సృష్టించి మనల్ని తొలిసారిగా చూసింది దేవుడు. కానీ తొలిసారిగా చూసిన ఆ దేవుడేమో మర్చిపోయి మధ్యలో వచ్చిన ప్రియుడు ప్రేయసేమో తొలి చూపు అంటాము. తప్పు కదా. మొట్టమొదటిగా చూసింది దేవుడు. మనల్ని నా కన్నులతో నువ్వు రూపించుకు మునిపే చూసింది అంటున్నాడు. తొలి చూపు ఒకటోది దేవుంది. తర్వాత తొలి ప్రేమ, చూసిన వెంటనే నేను ప్రేమిస్తున్నాను అంటారు. నిజంగా లవ్ అనే గుండె అంటే గుండె బొమ్మను చూపిస్తారు, లవ్ ఆకారం. కానీ అది ప్రేమ కాదు. ఓకేనా? అయితే తొలి చూపుల్లోనే నిన్ను ప్రేమిస్తున్నాను అంటారు. కానీ
మరో వారం రోజుల్లో వదిలేసి వెళ్ళిపోతారు, లేదంటే ప్రాణాలు కూడా తీసేస్తారు. ఎందుకు ప్రేమిస్తున్నాడంటే మన వెనక డబ్బుని చూసో, ఆస్తిని చూసో, లేదంటే అందాన్ని చూసో, ఏదో చూసి ప్రేమిస్తాడు. కానీ నిజంగా మనల్ని ప్రేమించడు. ఒకవేళ మంచి అబ్బాయి అయితే మంచిగా అమ్మాయి ప్రేమిస్తాడు, కానీ చెడ్డ అబ్బాయి అయితే తనను లోపరుచుకోవడానికి, పాడు చేయడానికి మాత్రం ప్రేమిస్తాడు. అదేవిధంగా అమ్మాయిలు కూడా మంచివారు కాదు, అబ్బాయిలు కూడా మంచివారు కాదు. మనల్ని మంచిగా ఎదుగుతున్నప్పుడు, మనము మంచిగా ఎదుగుతున్నప్పుడు మనల్ని పాడు చేయడానికి ప్రేమిస్తుంది తప్ప మనల్ని బాగు చేయడానికి ప్రేమించదు. కానీ తొలిసారిగా నిన్ను ప్రేమించింది దేవుడే. చూద్దామా, నీవు నిర్ణయించుకున్నాడు. 100 మంది మనం సెలెక్ట్ చేసుకుంటాము, గర్ల్స్, ఒకవేళ బాయ్స్ మనం కాబట్టి 10 మంది మనం సెలెక్ట్ చేసుకుంటాము, 10 మంది అమ్మాయిలు, ఓకేనా? 10 మంది అమ్మాయిలు మనం సెలెక్ట్ చేసుకుంటే ఒక్కరే చేసుకుంటాము, అందరు చేసుకోము. అర్థమవుతుందా? అయితే ఈ భూమి మీద 100 మందిలో ఒక్కరినే చేసుకుంటున్నప్పుడు, కొన్ని కోట్ల కణాలుగా శుక్ర కణంగా ఉన్నప్పుడు నిన్ను మాత్రమే ఎందుకు ఏర్పాటు చేసుకుని తక్కిన వాళ్ళు ఎందుకు చనిపోయారు? ఆలోచించవా? అంటే నేను ఏర్పాటు చేసుకున్నాడు కదా 100 కోట్ల మందిలోన నీవు మాత్రమే శరీరాన్ని ఇచ్చి, ప్రాణాన్ని ఇచ్చి ఈ భూమి జన్మించిన దేవుడు మాత్రం తొలి ప్రేమ కాదా? 100 మందిలో మనల్ని అంటే 100 మందిలో మనం ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తూ నీవు మాత్రమే కావాలని మనల్ని ఏర్పాటు చేసుకోలేదా? చేసుకున్నాడు కదా. చూడు, సెట్ చేసుకుంటాము, దేవుడు సెట్ చేసుకున్నాడు. ఆ ప్రేమ గుర్తిస్తాం, కానీ దేవుని ప్రేమ మాత్రం తొలి ప్రేమ కాదట. అర్థమవుతుందా? దేవునిదే తొలి ప్రేమ. ఎపిసి పత్రిక 1-6 చూస్తే, నీవు కూడా ఒక అమ్మాయి ప్రేమించినా, ఒక అబ్బాయి ప్రేమించిన నువ్వెలా చేస్తావు తెలుసా? నువ్వు ఎవరితో మాట్లాడకూడదు. మాట్లాడినావనుకో నాకు నచ్చదంటాను. ఎట్లా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనను తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషులైన ఉండవలెనని జగత్ పునాది వేయబడుటకే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇప్పుడు చూడండి, మనము యేసుక్రీస్తు అనే ప్రియుడి దగ్గర మనల్ని ముందుగానే సిద్ధం చేసుకున్నాడు దేవుడు. అర్థమవుతుందా? తొలి ప్రేమ ఎవరిదంటే దేవునిదే. ఇప్పుడు ఒక అమ్మాయి లేదంటే ఒక అబ్బాయి వేరే వ్యక్తి అంటే ప్రేమించిన తర్వాత వేరే వ్యక్తితో మాట్లాడినాం అనుకో, నచ్చదు, మాట్లాడొద్దు, వాళ్ళతో చూడు తిరగొద్దు, నువ్వు అలాగా బ్రతకొద్దు, వాళ్ళలాగా నువ్వు కలిసిపోవద్దని తిడతాము, లేదంటే గద్దిస్తాం, ఖండిస్తాం కదా. మరి మనమే ఇంకో వ్యక్తిని ప్రేమించేటప్పుడు, మనమే ఇంకో వ్యక్తిని ఖండించేటప్పుడు దేవుడు కూడా పాపం చేయకూడదు, నరాచ చేయకూడదు, దొంగలించకూడదు, అబద్ధం ఆడకూడదని, నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలని, నువ్వు పవిత్రంగా నిర్దోషిగా ఉండాలని దేవుడు ముందుగానే చెప్పాడు కదా. ఇక్కడ జగత్తుకు ముందే క్రీస్తు ద్వారా, క్రీస్తు అనే ప్రియుడి దగ్గర నీవు రావాలి అని ముందుగానే నువ్వు నిర్దోషిగా ఉండాలి, నీవు నీతిమంతుడిగా ఉండాలని చెప్పాడు కదా. కానీ మనం ఏం చేస్తాము? ఈ లోకంలో అన్ని పాపాలు చేసుకొని మళ్ళీ దేవుని దగ్గరే వస్తాం. పోనీ దేవుని దగ్గర వస్తామా? రాము, నటిస్తాము. కానీ ముందుగానే మనం ప్రేమించే వ్యక్తి ఎలాగైతే నువ్వు తప్పు చేయకూడదు వేరే అమ్మాయితో, నేను తప్ప, లేదంటే నేను తప్ప వేరే అబ్బాయితో నువ్వు తిరగకూడదు అని చెప్తాం కదా. దేవుడు కూడా నేను తప్ప వేరే ఒక దేవుడు నీకు ఉండకూడదు. మనం ఏదైతే ఎక్కువ ఇష్టపడతామో అదే దేవుడు, అదే విగ్రహారాధన. దేవుడే నువ్వు నా సొంతం అన్నాడు. నువ్వు ఎలాగైతే వేరే అమ్మాయి అయినా లేదంటే అబ్బాయి అయినా నాకే సొంతం కానీ ఎవరికి కాదంటారే, దేవుడు కూడా అదే విధంగా నిన్ను ముందుగానే గోడ వేస్తాడు. తొలి ప్రేమ కాదా? ఇప్పుడు మనము వ్యభిచారం చేసుకుని, తప్పు చేసుకుని, దొంగతనం చేసుకుని వాడు ప్రేమిస్తామా, లేదంటే మంచిగా చదువుకొని మంచి జాబ్ ఉన్న వాళ్ళు ప్రేమిస్తామా? ఈ లోకంలో చూసినట్టుగైతే మంచి స్థాయిలో ఉన్న వారికి ప్రేమిస్తారు, అంతేనా? అయితే మంచి స్థాయిలో ఉన్నవారు ప్రేమించేటప్పుడు ఎవరైనా అందరితోనూ ఎంతో మంది అమ్మాయిలతో తిరిగిన అబ్బాయి ఎవరైనా అమ్మాయిలు ప్రేమిస్తారా?
ప్రేమించరు కదా. పోనీ నువ్వు ఒక అమ్మాయి, ఎంతోమంది అబ్బాయిలతో తిరిగిన అమ్మాయి ప్రేమిస్తావా? అల్లట్టమ్మయ్య నాకు అస్సలు ఇష్టం లేదు అంటాము. మరి దేవుడు నువ్వు తప్పు చేస్తున్నప్పుడు దేవుడిని ఎందుకు ప్రేమించాలి? నువ్వు తప్పు చేస్తున్నావు కానీ అంతగా నువ్వు తప్పు చేస్తున్నావు అయితే నాకు వద్దు అన్నాడా? నువ్వు పాపం చేస్తున్నా కూడా నాకు వద్దు, నువ్వు పాపివి, నువ్వు చనిపోయిన నాకు వద్దు అంటాడా? మన దేవుడు అలా కాదు. నిజంగా ప్రేమించే అబ్బాయి అయితే అలాగన్నాడు. కానీ చూడు, మామూలు పైన ప్రేమించేవాడు ఒక్క మాట కానీ తప్పు అయితే నువ్వు నాకు వద్దు, బ్రేకప్ అంటారు కదా, సరే వదిలేస్తాడు. కానీ మన దేవుడు మనం తప్పు చేసినా నువ్వు నాకు కావాలి, నువ్వు చనిపోయినా నేను బ్రతికించుకుంటాను అంటున్నాడు. కానీ ఆ దేవుని ప్రేమ అంతా మర్చిపోతుంది. ఎవరైనా మనస్ఫూర్తిగా ఆలోచిద్దాం. మళ్ళీ అంటే మనము ఒక స్త్రీని వ్యభిచారం చేసుకుంటామా? చేసుకోండి. బైబిల్లో ఒక వ్యక్తి తన ఉపపత్ని వ్యభిచారాన్ని చేసుకుంటాడు. ఎవరు? ఒక ఆయన. తర్వాత న్యాయాధిపతులు 19వ అధ్యాయం చదివితే 12 ముక్కులు చేసుకొని 12 గోత్రాలు పంపిస్తాడు కదా. ఒక ఉపపత్ని రేప్ చేస్తారు, చంపేస్తారు, వ్యభిచారం చేసుకుంటాడు. కానీ ఇక్కడ అన్నమాట తప్పు చేస్తున్న ఈ అమ్మాయి కూడా ప్రేమిస్తాడు, విడిపిస్తాడు. కానీ ఆ ఊరు వెళ్తున్న అంటే బెత్లెహేం ఎఫ్రాయిం ప్రాంతం నుంచి వెళ్తున్నప్పుడు మధ్యలోన ఒక గ్రామం వస్తుంది. ఆ ఊరిలోన తన కుటుంబీకులే దగ్గర ఉంటాడు. కానీ అక్కడ రేప్ చేసుకొని చంపేస్తారు. అప్పుడు ఈ చనిపోయిన అమ్మాయి అన్నమాట తన గ్రామంలో తీసుకొని 12 ముక్కలు చేసుకొని పంపిస్తాడు. ఈ అమ్మాయి కాపాడుకోవాలని తప్పు చేసినా తిరిగి తీసుకోవడానికి వస్తాడు. కానీ ఆ అమ్మాయి బ్రతుకుండదు. ఎంత ప్రేమించుంటాడో. మనమైతే ప్రేమిస్తామా? ఎవరితో మాట్లాడినా నువ్వు వాళ్ళతో ఏదో జరిగింది అని తప్పు పట్టుకొని ఉంటాము. అలా పట్టుకూడదు. ఎందుకంటే సామెతలు 17వ అధ్యాయం 9లో ఉంటుంది కదా, ప్రేమను వృద్ధి చేసుకునే వాడు ఏం చేస్తాడు? తప్పిదమును దాచుకుంటాడు. కానీ మాటికి నువ్వు తప్పు చేసావు అనుకొని ఉండేవాడు మిత్ర భేదాలు చేసేవాడు అని అంటున్నాడు. అందుకోసమే మనము ప్రేమిస్తున్నామని కాదు, దేవుడే మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం విన్నాం, తీద్దాం ఒకసారి. మొదటి యోహాను పత్రిక 4:19. తొలి ప్రేమ ఎవరిదంటే మొదటిగా మనల్ని ప్రేమించాడు. తొలి ప్రేమ, తొలి అంటే ఫస్ట్ కదా, ఫస్ట్ అనగా మొదటి కదా. అక్కడ చూద్దాం. పోనీ మొదటి యోహాను పత్రిక 4:19. ఆయన మొదట మనల్ని ప్రేమించనుంది. తొలి ప్రేమ ఎవరిది? దేవుడు. అందుకు మన టైటిల్ తొలి ప్రేమ ఎవరిదంటే దేవునిదే, నీది కాదు, ప్రీసిక్కుడు కాదు. తొలి ప్రేమ దేవునిదే. కానీ లవర్స్ డే జరుపుకుంటున్న ప్రతి ఒక్కరు ప్రేమ గురించి తెలియదు. కానీ మొన్న నేర్చుకోవాలి, ప్రేమ అంటే ఏమిటంటే దేవుడే, తన రూపం ఇస్తే దేవుడే. కానీ నిజానికి ప్రేమ అంటే తెలియదు. అంటే ప్రేమించడం, మా అంటే మర్చిపోవడం అంటారు. ప్రేమ అంటే ఇదే అంటారు. నిజంగా డైలాగ్ అదేనా? ప్రేమ అంటే వేరే వ్యక్తిని కాపాడి రక్షించాలి అనేది ప్రేమ. తన ప్రాణాన్ని కూడా పెట్టాడు యేసుక్రీస్తు ప్రభువు నిన్ను రక్షించడం. పాపాలు చేసిన నువ్వు నరకానికి పోతున్నావని తెలిసిన నిన్ను నరకానికి పంపించకుండా నువ్వు కాపాడాలని యేసుక్రీస్తు ఈ భూమి మీద వచ్చాడు. తన ప్రాణాన్ని పెట్టుకుని ప్రాయచిత్తం చేసి నీవు మరలా దేవుని వైపు నడిపించాడు. ఒకసారి ఆ వచనం చూసి మనం ముగించుకుందాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉంది. చూడండి ప్రియులారా, ఇదిగో మనము దేవుడు ప్రేమించిమని కాదు, కానీ తానే మనల్ని ప్రేమించాడు. ప్రేమించుకొని వదలలేదు. మన కోసం సృష్టి చేశాడని మొన్న విన్నాము. ఇప్పుడు కూర్చొని మన కోసం సృష్టి చేస్తాం. మనం ఒక అమ్మాయి ప్రేమిస్తే గిఫ్ట్ ఇస్తాము, ఫోన్ ఇస్తాము, ఎన్నో ఇస్తాము. దేవుడు కూడా మనల్ని ప్రేమించి మంచి మంచి ఆహారం ఇచ్చాడు. అంతే కదా, మంచి మంచి
ఇదిగో మంచి మంచి చెట్లు కూడా ఎలాంటి జ్ఞానం మనకి ఇచ్చాడు. జంతువులకి లేవు అవి అంత జ్ఞానం, కానీ మనకి మాత్రం మంచి మంచి పువ్వులు. ఒకవేళ నువ్వు ప్రేమించే అమ్మాయి గులాబీ ఇస్తే నాకు వద్దు అంటే పసుపు కలర్ ఇస్తావు, నాకు వద్దు అంటే వారంలాలు ఇస్తావు, నాకు వద్దు అంటే చామంతి, బంతి పువ్వు, ఇన్ని రకాల పువ్వులు ఉన్నాయి. నీ లవర్ ఇవ్వడానికి, నీ లవర్ ఇవ్వడానికి కాదు, దేవుడే నీకు ఇచ్చాడు. కానీ నీవేమో ఈ పువ్వు తెంపుకొని నీ ప్రేమిస్తున్నానని ప్రేయస్కి ఇచ్చేస్తున్నావు. దేవుడే నేను ప్రేమించుకొని పువ్వు ఇచ్చాడు. అర్థమవుతుందా? ప్రేమ దేవుని ప్రియులారా, మొదటిగా దేవుడు మనల్ని ప్రేమించి పువ్వునిచ్చాడు, కాయనిచ్చాడు, పనునిచ్చాడు, బ్రతికిచ్చాడు, ఇల్లు ఇచ్చాడు. ఇంత ఇచ్చిన దేవుడేమో మర్చిపోయి ఈ ఇల్లు ఇచ్చి ఈ తీసుకొని ఇల్లు తీసుకొని పువ్వు తీసుకొని ఆహారం తీసుకొని ఫోన్ కొనుక్కొని వేరే అమ్మాయికి ఇచ్చేస్తావు. సరే చూడండి, అంటే చూడండి, మనం అన్నమాట ఇందులో ప్రేమ ఉంది, ఇచ్చే దాంట్లో ప్రేమ ఉంది, కానీ తీసుకునే దాంట్లో ప్రేమ లేదు. అందుకు నేను ప్రేమిస్తున్నానంటే ఇవ్వండి ఫస్ట్. అందుకోసమే దేవుడు మన పాపాల నిమిత్తం ప్రాయచిత్తం చేయుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద వచ్చి ఆయన ఈ భూమి మీద 33 సంవత్సరాలు బ్రతికాడు. అయితే దేవుని సేవ 3.5 సంవత్సరాలు చేసి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి మనల్ని రక్షించడానికి వచ్చాడు. ఇందులో ప్రేమ ఉంది అంటున్నాడు. అందుకోసమే దేవుని ప్రేమ తెలియక ఎంతో మంది భూమి ఇదే తొలి ప్రేమ అని మధ్యలోన అమ్మాయి కోసం చనిపోతారు, దక్కలేదని, లేదంటే ఫ్యాన్ వేసుకుని ఉరేసుకుంటారు. ప్రేమ విలువ తెలియక, ప్రేమ ఎవరో తెలియక చనిపోతున్నారు. కానీ నిజానికి దేవుడే మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని ఇచ్చేశాడు. ఇందులో ప్రేమే ఉంది. మీకు అర్థమైందా? మనిషి పుట్టక ముందే పుట్టినది తొలి